సీనియర్ నటి, నిర్మాత, గాయని ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ పేరు కృష్ణవేణి. ఒక రకంగా తెలుగు సినిమా చరిత్ర ఆవిడతో ముడివేసుకుని పోయింది. అంటే తెలుగు సినిమాకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి చాలామంది కళాకారులు, పర్టికులర్‌గా ముగ్గురు దిగ్గజాలు ఆవిడ నుంచి అంటే ఆవిడ కంపెనీ నుంచి, ఆవిడ ఫర్మ్ నుంచి ఇండస్ట్రీలోకి కాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఒక రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రారంభం ఆయన ఆహ్, మొదట బాలనటుడిగా ఇండస్ట్రీకొచ్చి, మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ ఘంటసాల బలరామయ్య గారి సినిమా 'సీతారామ జననంతో' మళ్ళీ ఇండస్ట్రీకొచ్చినప్పటికీ, ఆయనకి ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చినటువంటి సినిమా 'కీలుగుర్రం'. ఆ 'కీలుగుర్రం' సినిమా కథ కృష్ణవేణి గారు సజెస్ట్ చేసిందే. కృష్ణవేణి గారు అప్పటికే నటి, గాయని. ఆవిడ కథలు చదువుతూ ఉండేవారు. ఆవిడ మిర్జాపురం రాజా గారి సతీమణి కూడా. అంటే ద్వితీయ కళత్రం. ఆయన మొదటి భార్య ఉండగానే ఈవిడ్ని ఆయన నిర్మించినటువంటి 'శోభనాచల' బ్యానర్ మీద ఆయన నిర్మించినటువంటి చిత్రాల్లో నటిస్తుండగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా వి వివాహం ఆయనే ప్రపోజ్ చేశారు. అంటే ఆయన మొదటి భార్య ఆవిడ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి రహస్యంగా చేసుకోవాలి అనేది కూడా ఆవిడ నిర్ణయం అట. మొదటి భార్య, మిర్జాపురం రాజా గారి మొదటి భార్య నిర్ణయం. మేకా రంగయ్య ఆయన పేరు. ఆయన మొదటి భార్య నిర్ణయం ప్రకారం ఈ వివాహం కొంతకాలం రహస్యంగా ఉండాలి అని అనుకుని, విజయవాడలో సత్యనారాయణపురంలో రహస్యంగా కృష్ణవేణి గారిని పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి ఈవిడ రాజమండ్రికి చెందినటువంటి అంటే ఈవిడ బాల్యం అంతా కూడా రాజమండ్రిలోనే గడిచింది. ఆవిడ రాజమండ్రి అమ్మాయి. అలా రాజమండ్రిలో స్కూల్లో చదువుకుంటున్నటువంటి రోజుల్లో 'భక్త రామదాసు'లో ఆవిడ మొదటిసారిగా నటించారు. 'భక్త రామదాసు' నాటకంలో మొదటిసారిగా కమల పాత్ర పోషించారావిడ. కమల అంటే రామదాసు భార్య. ఆ పాత్ర పోషించారావిడ. అప్పటికి తను నటించగలను అనే విషయం కూడా ఆవిడకి తెలీదు. కానీ నటించారు. అనుకోకుండా ఆ నాటకాన్ని రేలంగి వెంకటరామయ్య గారు చూడటం తటస్థించింది. అప్పుడు 'సతీ అనసూయ' సినిమాకి ఆర్టిస్టుల సెలక్షన్ కార్యక్రమం జరుగుతోంది. అదేమో కలకత్తాలో షూటింగ్. పిల్లలు కావాలి. పిల్లలతో షూట్ చేయాలి ఆ సినిమాని అనుకుంటున్నారు. పుల్లయ్య గారు ఆ సినిమాకి ఆయనే కర్త, కర్మ, క్రియ. ఇలా ఈ నటీనటుల ఎంపిక కార్యక్రమం అక్కడ నడుస్తోంది అనే విషయం ఈయనకు తెలుసు. రేలంగి వెంకటరామయ్య గారికి. ఆయన స్టేజ్ పెర్ఫార్మన్స్‌లో ఈ అమ్మాయిని చూసి, కమల పాత్రలో కృష్ణవేణి గారి నటన చూసి స్కూల్‌కెళ్ళి అప్రోచ్ అయ్యాడాయన. నిన్న రామదాస్ నాటకంలో కమల పాత్ర వేసిన అమ్మాయి ఎవరు అని చెప్పి అడిగి, కలకత్తాలో సినిమా నిర్మాణం జరుగుతోంది 'సతీ అనసూయ'. దానికి వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని చూస్తున్నారు. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్‌కి సరిపోతుంది అనుకుంటున్నాను నేను. అందుకని నేను వాళ్ళకి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ అమ్మాయిని అని చెప్పి స్కూల్‌లో టీచర్స్‌కి చెప్పి, ఆయన కలకత్తా ఫోన్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఏజెంట్‌లొచ్చి ఈ అమ్మాయిని చూసి వీరి బాబాయ్ గారితో మాట్లాడి అక్కడి నుంచి ఈవిడ్ని కలకత్తాకి తీసుకెళ్లారు. అలా ఆవిడ 'సతీ అనసూయ' సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ ప్రవేశించిన తర్వాత ఈవిడ పాట పాడేది, పద్యం చదవగలిగేది, అలాగే నటన చాలా బాగుండేది. ఇలా ఈ బహుముఖ ప్రజ్ఞ ఉంది ఈ అమ్మాయిలో అనే విషయం ఇండస్ట్రీకి అర్థమయ్యి, ఇంకా ఆవిడని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వలేదు. అదే టైంలో ఈ 'గొల్లభామ' ఈ సినిమాల నిర్మాణం జరుగుతూ ఉండేది మెడ్రాస్‌లో. 'శోభనాచల స్టూడియోస్' పతాకం కింద మిర్జాపురం రాజా గారు ఈ సినిమాలు తీస్తూ ఉన్న సమయంలో, ఆ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటించింది ఈవిడ.
ఆ టైంలో 2 పోటీ సినిమాలొచ్చినాయి. 'లక్ష్మమ్మ లక్ష్మమ్మ కథ' అని. 2 కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ప్రేరణతో జరిగినవి. అయితే వీళ్ళు 'శోభనాచల' నుంచి వచ్చినటువంటి సినిమాయే పెద్ద విజయం సాధించింది. ఈ ప్రాసెస్‌లోనే ఈవిడ నటిస్తుండగా ఆయన వచ్చి ఫ్లోర్ బయట అన్ కూర్చునేవాడట. ఒక్కొక్కసారి షూట్ జరుగుతుండగా లోపల కుర్చీ వేసుకొని కూర్చొని ఆవిడనే గమనిస్తూ ఉండేవారట ఈ 'మిర్జాపురం రాజా' గారు. ఏంటి నిన్నే చూస్తున్నాడాయన నిర్మాత గారు అని చెప్పి తోటి నటీనటులు ఆవిడతో చెప్పడం, ఆవిడ నెమ్మదిగా నిజంగానే తనని గమనిస్తున్నాడా అని చెప్పి అబ్జర్వ్ చేయటం, ఇలా మొదలైంది వాళ్ళ మధ్య ఒక ప్రేమ. మొదలయ్యి నెమ్మదిగా ఆయన ఎక్స్‌ప్రెస్ చేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత అప్పటికే ఆయనకి వివాహం అయ్యుంది. అయితే ఆయన చెప్పాడు, ఇలా నా మొదటి భార్య ఆధ్యాత్మిక చింతనలో ఉంటారావిడ. అందుకని నేను ఇంకో వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి, ఆవిడ అనుమతితోనే చేసుకుంటున్నాను అని చెప్పి, ఆవిడతో మాట్లాడి ఆవిడ కన్విన్స్ అయ్యి రహస్యంగా చేసుకోమన్న తర్వాతే వీళ్ళు వివాహం చేసుకున్నారు. ఇది ఆవిడ వివాహానికి సంబంధించిన వ్యవహారం అయితే, ఈవిడ కథలు చదివేవారు విస్తృతంగా. నవలలు చదివేవారు. అంటే విపరీతమైనటువంటి రీడింగ్ హ్యాబిట్ ఉండేది. ఈ హ్యాబిట్ ఉండటంతో ఆవిడ 'కాశీ మజిలీ' కథలు ఇవన్నీ చదువుతూ, వాటిలో ఆవిడకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించినటువంటి వాటిని నోట్ చేసి 'మిర్జాపురం రాజా' గారికి చెప్పేది. ఈ పాయింట్స్ మీద మనం సినిమాలు తీయొచ్చు అని. అట్లా ఆవిడ చెప్పినటువంటి ఒక 'కాశీ మజిలీ' కథలో నుంచి తీసుకున్నటువంటి ఎలిమెంట్స్‌తో డిజైన్ చేసినటువంటి సినిమానే 'కీలుగుర్రం'. ఆ సినిమానే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక సూపర్ స్టార్‌డమ్ తీసుకొచ్చింది. అలా అంజలీదేవి గారిని కాకినాడ నుంచి ఆవిడని పిలిపించి ఆ సినిమాలో చేయించారు. ఇలా ఆవిడకి పేరొచ్చింది. ఇలా 'కీలుగుర్రం' సినిమాతో ఈ స్టూడియోకి కూడా ఒక ఇమేజ్ వచ్చింది. ఇలా ముగ్గురు మరాఠీలు ఇలా నడిచింది. అంటే 'ప్రతిభతో' కలిసి వీళ్ళు సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కడ ఇక్కడ కూడా నటించేవారు. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణంలో అలా ఆవిడ కాంగ్రెస్ పార్టీ అంటే ఆవిడకొక అభిమానం. మహాత్మా గాంధీ గారంటే ఒక అభిమానం. ఈ అభిమానంతో స్వతంత్ర పోరాట నేపథ్యంలో ఒక సినిమా తీయాలి అనేది ఆవిడకొక అభిప్రాయం కలిగింది. కానీ ఆయనేమో జస్టిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మేకా రంగయ్య గారు, మిర్జాపురం రాజా గారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య కొంచెం పొలిటికల్ వార్ ఉండేది. ఆవిడ గాంధీ గారికి విరాళం ఇచ్చినటువంటి ఒక రూ. 5 ఎంతో విరాళం ఇచ్చారని చాలా సార్లు చెప్పారావిడ. ఇలా ఆవిడకి 'విప్రదాసు' అనేటువంటి ఒక నవల, ఒక బెంగాలీ నవలని ప్రేరణగా తీసుకొని ఒక సినిమా చేయాలి తెలుగులో అని అనుకుని, ఎల్వి ప్రసాద్ గారు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయం అది. ఆయన్ని డైరెక్టర్‌గా నియమించుకున్నారావిడ. ఆ సినిమాకి తాతినేని ప్రకాశ్‌రావు గారు అసిస్టెంట్ డైరెక్టరు. ఆ సినిమాయే తెలుగులో మాస్ హీరో అంటే పర్యాయ పదంగా నిలబడినటువంటి నందమూరి తారక రామారావు గారి మొదటి సినిమా కూడా. ఆ సినిమా పేరు 'మనదేశం'. నాగయ్య గారు ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు ఆ సినిమాలో. సిహెచ్ నారాయణరావు హీరో పాత్రలో కనిపిస్తారు. కృష్ణవేణి గారు హీరోయిన్. ఇలా ఈ 'మనదేశం' సినిమా ఎల్వి ప్రసాద్ గారి సారథ్యంలో ప్రారంభమైనప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. నిజానికి ఈ బ్యానర్‌లో అంతకుముందే ఇంట్రొడ్యూస్ అయి ఉన్నాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా. ఇదే బ్యానర్‌లో ఆయన ఒక రకంగా ప్లేబ్యాక్ సింగర్‌గా ఆయనకి విపరీతమైన పేరు. ఆయన వాస్తవానికి 'స్వర్గసీమ' సినిమాలో సిహెచ్ నారాయణరావు గారికే మొదటి పాట పాడాడు. కానీ ఆయనకి ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి పాట మాత్రం 'కాదు సుమా కల కాదు సుమా' అది 'శోభనాచల' వారి సినిమాలో పాటే. ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు గారికి నేర్పిస్తున్నాడు ఆయన ఘంటసాల గారు. నేర్పిస్తుంటే ఈయన అన్నట్టుగా సంగతులు ఆయనకి పలకడం లేదు. ఇది చూస్తూ మిర్జాపురం రాజా గారు అన్నారట, "బాబు నువ్వే ప్లేబ్యాక్ పాడేసేయి. తను కొంచెం ఇబ్బంది పడుతున్నాడు" అని. నాగేశ్వరరావు గారి గొంతుతోనూ రికార్డ్ చేశారది.
ఘంటసాల గారి గొంతుతోనూ రికార్డ్ చేశారు. ఘంటసాల గారి గొంతుతో రికార్డ్ అయిన పాట చాలా పెద్ద హిట్ అయింది. దాంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంటర్ అయినటువంటి వ్యక్తి ఒక ప్లేబ్యాక్ సింగర్‌గా, మెయిన్ స్ట్రీమ్ సింగర్‌గా మారాడు. అలా ఘంటసాల వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక అద్భుతమైన గాయకుడిని సంగీత దర్శకుడిగాను, గాయకుడిగాను తెలుగు సినిమా పరిశ్రమకి అందించటం కాదు, ఆయన ఆల్రెడీ ఉన్నారు. ఆయన్ని ఒక రకంగా డిస్‌ప్లే చేసినటువంటి ఘనత, 2 విధాలుగా డిస్‌ప్లే చేసినటువంటి ఘనత మాత్రం కృష్ణవేణి గారికే దక్కుతుంది. అది ఒక విషయం అయితే, నందమూరి తారక రామారావు గారిని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఘనత వారిదే. ఎందుకంటే ఆవిడ పట్టుబట్టి తీసినటువంటి సినిమా ఇది. మన దేశం సినిమా తీయాలనే ఇంట్రెస్ట్ ఆయనకి లేదు. మీర్జాపురం రాజా గారికి లేదు. కృష్ణవేణి గారికే ఉంది. అందుకని ఎన్టీ రామారావు గారికి ఇచ్చినటువంటి రూ. 250 చెక్ కూడా ఆవిడే సంతకం పెట్టి ఇచ్చారట ఆ రోజున. అంటే ఆవిడ చేతుల మీదుగానే ఇవ్వండి ఆ చెక్కునని అడిగాడాయన. అడిగితే ఆవిడ చేతుల మీదుగానే ఆ చెక్ ఇచ్చారు. అలా ఒక సక్సెస్‌ఫుల్ ఇన్నింగ్స్‌కి ఆవిడ అంకురార్పణ చేశారు. తెలుగు సినిమా రంగంలోనూ, అలాగే రాజకీయ రంగంలోనూ ఆయన క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా ఎల్వి ప్రసాద్ గారికి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేని పరిస్థితి, ఒక స్థాయి కలిగించినటువంటి చిత్రం 'మన దేశం'. ఇలా ఆవిడ నిజానికి ఆవిడ వివాహం అయిపోయిన తర్వాత కూడా ఆఫర్‌లొచ్చాయి ఆవిడకి. బయట సినిమాల్లో కూడా నటించమని. అయితే మీర్జాపురం రాజా గారు కండిషన్ పెట్టేవారు. వాహిని వారు తమ సినిమాల్లో నటించమని కృష్ణవేణి గారిని అడిగినప్పుడు, మీర్జాపురం రాజా గారు కండిషన్ పెట్టేవాడు. మా స్టూడియోలోనే షూట్ జరగాలి అని. ఆల్రెడీ వాళ్ళకొక స్టూడియో ఉండి మళ్ళీ వీళ్ళ స్టూడియోలో ఎలా చేస్తారు వాళ్ళు? అందుకని నెమ్మదిగా ఈవిడ్ని పక్కన పెట్టడం మొదలైంది. ఈవిడ తమ బ్యానర్ సినిమాలకే పరిమితం అయిపోయారు. ఆ తర్వాత ఆవిడ ఈ నటనకి, మిగిలిన విషయాలకి కొంత ఫుల్ స్టాప్ ఇచ్చి, కథల ఎంపిక, నిర్మాణం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కానీ అది కూడా ఎక్కువ రోజులు నడవలేదు. అయితే ఆవిడ చరిత్ర మాత్రం చాలా గొప్పది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, తాతినేని ప్రకాశ్‌రావు గారు, వీళ్ళందరినీ ఒక రకంగా పరిశ్రమలో ముందుకు నడిపించిన ఘనత మాత్రం కృష్ణవేణి గారిది. అలా ఆవిడ ప్రత్యేకం. అలా మొదలైనటువంటి ప్రయాణం ఆవిడ దాదాపు 102 సంవత్సరాలు. ఈ ఏజ్‌లో కూడా ఆవిడ 100వ సంవత్సరంలో కూడా ఆవిడ అనేక యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన జ్ఞాపకాలు నెమరు వేసుకోవటం మనకు తెలుసు. అలాగే నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆవిడని సన్మానించుకున్నాం మనం. ఇలా కృష్ణవేణి గారితో తెలుగు సినిమా పరిశ్రమ పెనవేసుకుపోయింది అనటానికి ఈ చరిత్ర చాలు. అంతకంటే ఎక్కువ ఆవిడ గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఆవిడ నటన, ఆవిడ గానం తెలియాలంటే మాత్రం 'మన దేశం' సినిమా చూస్తే సరిపోతుంది. అందులో ఆవిడ పెర్ఫార్మన్సు, ఆవిడ గానం చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత ఆవిడ కుమార్తె కూడా సినిమా రంగంలోకొచ్చారు. అనురాధాదేవి. ఆవిడ అక్కినేని నాగేశ్వరరావు గారితోనే సినిమాలు తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో 'చక్రధారి' అనే సినిమా తీశారు మొదట. మధుసూదన్ రావు గారు డైరెక్టరు. అది కన్నడ రీమేక్. ఆ సినిమా అనుకున్న స్థాయి విజయం సాధించలేదు. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్‌లో 'రావణుడే రాముడైతే' అనే సినిమా తీశారు. అది కూడా అనుకున్న ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత దాసరి గారి డైరెక్షన్‌లోనే అక్కినేని నాగేశ్వరరావు గారి హీరోగానే 'శ్రీవారి ముచ్చట్లు' అనే సినిమా తీశారు. అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత ఆయనతోనే దాసరి, అక్కినేని కాంబినేషన్‌లోనే వచ్చినటువంటి సినిమాలు ఆ బ్యానర్‌కి విజయాలను అందించినాయి. ఇది ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ. ఆ తర్వాత వారు సినిమాలు తీయటం మానేశారు. దాదాపు 'రాగదీపం' అనే సినిమా చివరి సినిమా. ఆ బ్యానర్‌లో వచ్చినటువంటి సినిమాల్లో చివరి సినిమా అది. ఆ సినిమాతో ప్రొడక్షన్ ఆపేశారు వాళ్ళు గూడా. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు కూడా ఇతర పాత్రల వైపు మళ్ళారాయన ఏజ్ రీత్యా. అయితే యంగ్ హీరోలతో సినిమాలు తీసే ప్రయత్నం మాత్రం అనురాధాదేవి గారు చేయలేదు.
ఇలా అక్కడ వరకు, అక్కడ వరకు అంటే 80 దశకం వరకు సినిమా ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉంది ఆ ఫ్యామిలీ. ఆ తర్వాత కూడా అంటే షూటింగులు ఆగిపోయి 'శోభనాచల స్టూడియో' మూతపడిపోయిన తర్వాత అది వేరే పేరుతో స్టూడియోగా కొంతకాలం నడిచింది గానీ, దాదాపు ఇప్పుడు అయిపోయింది. ఆ కథ కూడా ముగిసింది. ఇప్పుడు ఆ స్టూడియో కూడా లేదు. ఇలా నూజివీడు ప్రాంతం నుంచి వెళ్ళి ఈ మిర్జాపురం అంటే ఎక్కడో కాదు, నూజివీడు సమీపంలోనే అది. జమి. ఆ జమీకి చెందినటువంటి జమీందారు ఆయన. ఆయనకి ఆ మేకా రంగయ్య గారికి సినిమా ఇంట్రెస్ట్ ఉండటంతో అలా మెడ్రాస్ వెళ్ళి ఆయన సినిమా నిర్మాణంలో ఎంటర్ అవ్వటం. ఆయన తీస్తున్నటువంటి సినిమాల్లో ఈవిడ హీరోయిన్‌గా నటించటం. కృష్ణవేణి గారు వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ బంధం ఏర్పడటం, ఆయన వివాహం చేసుకోవటం. సినిమా పరిశ్రమతో అంటే ఆవిడకి సినిమాల మీద ఉన్న కమాండు, సాహిత్యం మీద ఉన్నటువంటి కమాండు ఈ 2 కలిసి నిర్మాతగా ఆవిడ తను సక్సెస్ అందుకోవడంతో పాటు ఇద్దరు మహానటులకి ఆవిడ లైఫ్ ఇచ్చారు. అలాగే ఒక మహాగాయకుడికి, ఒక అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడికి ఆవిడ జీవితాన్ని ఇచ్చారు. ఇలా తెలుగు సినిమా పరిశ్రమ ఎవరి గురించి మాట్లాడుకోవాలన్నా కృష్ణవేణి గారి రిఫరెన్స్ లేకుండా కుదరని ఒక సందర్భం ఏర్పడింది. ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి జీవితం ఆవిడది. ఒక రకంగా ధన్యజీవి ఆవిడ. ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితము, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది ఈవిడ. ముని మనవడు, ముని మనవరాలకి కూడా ఈవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్‌కి. అంత అద్భుతమైనటువంటి జీవితం ఆవిడ. పరిపూర్ణ జీవితం. హాయిగా ఉన్నారావిడ. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. నిండైన జీవితం చూశారు. అనేక అనుభవాలు. ఒక చరిత్రతో పెనవేసుకుపోయినటువంటి జీవితం. ఇన్ని సాధించినటువంటి కృష్ణవేణి గారు ఈరోజు మన మధ్య లేరు కానీ, సినిమా పరిశ్రమ బతికున్నంత కాలం ఆ పేరు గుర్తుంటుంది. ఎవరి గురించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారి గురించి మాట్లాడుకోకుండా కుదరదు. అలాగే పుల్లయ్య గారి గురించి మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారి గురించి మాట్లాడుకోక తప్పదు. అక్కినేని నాగేశ్వరరావు గారి స్టార్‌డమ్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే కృష్ణవేణి గారి గురించి మాట్లాడక తప్పని పరిస్థితి. ఇలా అనేక మంది జీవితాలతో పెనవేసుకుపోయి అనేక మందిని సినిమా పరిశ్రమలో అత్యున్నత స్థానాలకు వెళ్ళటానికి ప్రోత్సాహం అందించినటువంటి వ్యక్తి కృష్ణవేణి గారు. ఆవిడ మరణం ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకి లోటే. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ తన చరిత్రకు సంబంధించి ఏ ఈవెంట్ చేసుకున్నా, ఏ ఫంక్షన్ చేసుకున్నా అగ్రతాంబూలం కృష్ణవేణి గారికి. ఎందుకంటే ఆవిడని మించిన సీనియర్స్ ఎవరు లేరిప్పుడు. ఎస్వి రంగారావు గారికి కూడా ఆవిడే అవకాశం కల్పించారు ఒక రకంగా. ఆయన మొదటి సినిమా పెద్దగా ఆడలేదు కానీ తర్వాత ఆయనకి అవకాశం కల్పించారు ఈవిడ. అలాగే బిఏ సుబ్బారావు గారు తీసినటువంటి 'పల్లెటూరి పిల్ల' సినిమాకి కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఆ సినిమా నిర్మాణం పూర్తయింది. అందులో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఇద్దరు కలిసి నటించిన సినిమా అది. ఇలా ఆ సినిమా కూడా రంగారావు గారికి ఆ సినిమాలో ప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వదలిచారు గానీ, ఆయన ఇన్ టైమ్‌లో రాకపోవడంతో చిన్న పాత్రతో సరిపెట్టారు కానీ, ఆ బ్యానర్‌లో వచ్చినటువంటి చాలా సినిమాల్లో మన దేశంలో కూడా ఆయన ఒక చిన్న పాత్ర చేశారు. రంగారావు గారికి అగ్రతాంబూలం ఉండేది. అది కూడా కృష్ణవేణి గారికి ఆయన నటన నచ్చి ఇచ్చినటువంటి అవకాశాలే. ఇలా ఆయన జీవితం గురించి మాట్లాడుకోవాలన్నా, రంగారావు గారి జీవితం గురించి మాట్లాడుకోవాలన్నా కృష్ణవేణి గారి ప్రస్తావన చేయక తప్పని పరిస్థితి. ఇంతగా తెలుగు సినిమా పరిశ్రమతో పెనవేసుకుపోయినటువంటి బంధం ఆవిడది. ఈరోజు ఆవిడ లేకపోయినప్పటికీ ఆవిడ స్మృతులు, ఆవిడ జ్ఞాపకాలు అనివార్యంగా తెలుగు సినిమా పరిశ్రమతో ఉంటాయి. కలకాలం ఉంటాయి. ఆవిడది నిలిచి వెలిగే కీర్తి. నిలిచి వెలిగే కీర్తి కృష్ణవేణి.